నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి యూటీఎఫ్ భవన్లో విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ వారి బృందం వెళ్లే కలరా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ అత్యధిక హియరింగ్ ఇంప్లాంట్ కల్వకుర్తికి చెందిన బాలికకు వినికిడి పునరుద్ధీకరణ చేయడం యశోద వైద్యుల ఘన విజయం అన్నారు. మైక్రోటియా వంటి పరిస్థితుల్లో బయటి చెవి సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. క్లిష్టతరమైన ఈఎన్టీ వ్యాధుల చికిత్సలో తమ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో ముందంజలో ఉందని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చుదిరా, డాక్టర్ రఘుకుమార్, వాసు, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి ఏంటంటే ఎవరికైతే చిన్నపిల్లలకి వినికిడితో ప్రాబ్లం ఉంది, హియరింగ్ ఎయిడ్ పెట్టలేము, వాళ్ళకి మనకి చెవులు డెవలప్ కాని వాళ్ళకి మనకి ఎక్కడికి హియరింగ్ పెట్టలేము, వాళ్ళకి ఏంటంటే చర్మం కింద చిన్నగా టైటాన్ ఇంప్లాంట్ లాంటివి పెట్టేసి ఆసియా ఇంప్లాంట్ ఇచ్చాం. ఆ సర్జరీ చేసి హియరింగ్ ఇంప్రూవ్ చేసే పరికరాలు మనం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి మనకి ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం ఆసియా 300 ఇంప్లాంట్ ఒకటి మన దగ్గర చేస్తున్నాం. ఆ పాప సర్జరీ తర్వాత మంచిగా హియరింగ్ అనేది ఎవరికైతే బై బర్త్ మైక్రోషియా అంటారు, ఎవరికైతే వాళ్ళకి చెవి డెవలప్ కాదు, హియరింగ్ చెవికి సంబంధించిన బోన్స్ డెవలప్ కావు, 50% వరకు లాస్ ఉండి వాళ్ళకి మంచి హియరింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సర్జరీ అనేది ఉపయోగంగా ఉంటుంది. చిన్నపిల్లలకే కాకుండా ఎవరికైతే పెద్దవాళ్ళకి చెవిలో చీమ వచ్చేసి హియరింగ్ డ్యామేజ్ అయ్యి 55-60% వరకు లాస్ ఉంటే కూడా మనం ఈ టైప్ ఆఫ్ సర్జరీ చేసి వాళ్ళకి హియరింగ్ వితౌట్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సర్జరీ ఉపయోగంగా ఉంటుంది. ఈవెన్ ఒక సైడ్ హియరింగ్ నార్మల్గా ఉండి సెకండ్ సైడ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి మిషన్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇది సర్జరీ చేసి చర్మం కింద పెడతాము. ఇది రిసీపెంట్ అంటే హెయిర్ లోపల ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ సర్జరీ తోటి చాలా ఉపయోగంగా ఉంటుంది. చిన్న స్క్రూ టైటానియం స్క్రూ మనం పెట్టేసి దాని కింద ట్రాన్స్డ్యూసర్ పెట్టేస్తాం. బయట నుంచి హియరింగ్ ఎయిడ్ హియర్ లోపల ఉంటుంది, బయటకి కనపడదు. సో వాళ్ళకి మిషన్ పెట్టుకున్నారని కూడా ఎవరికి తెలియదు. మామూలుగా హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే మనకి బయటకి ఇట్లా తెలుస్తూ ఉంటుంది, కానీ దాంట్లో అలా మీకు ఏం తెలియదు. ద్వారా మనకి లోపలికి కనపడుతుంది. బాగా ఏంటంటే డైరెక్ట్గా బోన్ స్టిమ్యులేషన్ తోటి ఇన్నర్ ఇయర్లో వినికిడికి సంబంధించిన ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దానికంటే అడ్వాన్స్ ఉంది ఆసియా. దానికైతే పైజో ఎలక్ట్రిక్ టెక్నాలజీ అన్నట్టు. దానికి ఏంటంటే ఈవెన్ హై ఫ్రీక్వెన్సీస్లో కూడా అది అంటే మనం మాట్లాడుతుంటే బాగా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. పైజో ఎలక్ట్రిక్ టెక్నిక్స్ తోటి ఏంటంటే చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎక్కువ సౌండ్స్ ఉన్నా కూడా మనకి మనం నార్మల్ పర్సన్ ఎట్లా వినపడుతుందో అలా వినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ 99%. అంటే పీడియాట్రిషియన్స్ వాళ్ళు రెగ్యులర్ ఫాలో వ్యాక్సినేషన్ అని వెళ్ళేటప్పుడు వాళ్ళు ట్రై టు మెయింటైన్ ఆ సౌండ్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా చూసి దే విల్ ఐడెంటిఫై వెరీ ఎర్లీ. సో యాజ్ ఎర్లీ యాజ్ మనకి హియరింగ్ ప్రాబ్లం ఉందంటే 9 months కూడా కార్డియాక్ సజెస్ట్ చేసి మనం హియరింగ్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. సస్పిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే 3 monthsకి ఎప్పుడైనా కూడా బేబీ అనేది వాళ్ళ మదర్ సౌండ్ బట్టి రెస్పాండ్ అవుతుంది. వాళ్ళ మదర్ దగ్గర వస్తే అటెన్షన్ చూడడం చేస్తాము. అది మిస్సింగ్ అయిపోయిందంటే పేరెంట్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓపీలో 20%, ఓపీ ఇన్వెస్టిగేషన్లో 20%, మన అడ్మిషన్ అవుతే ఐపీలో 10% వరకు, అందులో ఫార్మసీ 10% వరకు. నెక్స్ట్ మీకు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్లో మీకు నెక్స్ట్ అప్డేట్ మీకు జనరల్ వార్డు ఉందనుకోండి, మీకు నెక్స్ట్ షేరింగ్ పంపిస్తారు. షేరింగ్ వాళ్ళకి సింగిల్ ఉంది. అలా ఈ ఫ్యామిలీ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ ఇయర్ December 31st, 2026 వరకే ఇప్పుడు ఉన్నది. కావున అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని